ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వయస్సును లేకపోతే ఇతర బాధ్యతలను కూడా వాటన్నిటి మధ్యలో కూడా రోజు ప్రజల మధ్యలో ఉండాలని ప్రయత్నించటం, వరుసగా అనేక ఈవెంట్లలో పాల్గొనటం అన్నది ఆ పార్టీ కార్యకర్తలను, మంత్రులను మాత్రమే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెండవది, వాళ్ళెప్పుడు కూడా చాలా అలర్ట్గా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఈరోజు పథకాలు ఎన్టీఆర్ భరోసా పథకం అమలు అనే దాంట్లో భాగంగా ఆయన బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలెం అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి విస్తృతంగా మాట్లాడారు. ఏదో లాంఛనంగా వెళ్ళటం కాదు, ఆ పెన్షన్లను పెంచిన పెన్షన్ల అమలు అక్కడ ప్రారంభించడమే కాకుండా జగన్తో అంటే వైసీపీ నాయకుడు అయిన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్తోనూ ఆయన పథకాలతో ముఖాముఖి తలపడే విధంగా మాట్లాడారు. పెంచాము మేము పెన్షన్లు, పెంచి 69 లక్షల పెన్షన్లు ఇస్తున్నామంటూ నీ బటన్ నొక్కుడు కార్యక్రమం మొత్తం నా పెంచిన పెన్షన్లతో సరిపోదు అని ఒక సవాల్ విసిరారు. అంటే బటన్ అన్నదాన్ని జగన్ ఎప్పుడు మాట్లాడితే బటన్ నొక్కడం, నేరుగా బటన్ నొక్కి వాళ్ళ దీంట్లో పడేటట్టు చేస్తానని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కదా. సో బటన్ నొక్కడం తప్ప నువ్వేం చేయలేదు అని వీళ్ళు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మొదటిసారి చంద్రబాబు నాయుడు కూడా బటన్ అనే దాన్ని ప్రస్తావన తీసి నీ బటన్ మొత్తం అన్ని బటన్లు కలిసిన ఈ పథకానికి సరిపోవని నేరుగా దాడి చేయటం, అంటే ముఖాముఖి జగన్ ప్రభుత్వం కార్యక్రమాలు లేదా దాని మీద సాగిన ప్రచారాలు అనుకూల అంశాలుగా వాళ్ళు చెప్పుకునే వాటితో తలపడాలి, వాటిని తిప్పికొట్టాలి అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. దానికి తనే బాధ్యత తీసుకోవటం కూడా, అంటే పవన్ కళ్యాణ్ ఇంకొకరు కాకుండా, లోకేష్ కాకుండా తనే బాధ్యత తీసుకొని నీ బటన్ అనేది మా ముందు నిలబడద్దు అని ఒక విధంగా దాన్ని తక్కువ చేస్తూ అపహాస్యం చేయటం అన్నది మనం ఇక్కడ ఈ కొత్త గొల్లపాలెం సభలో గమనిస్తాం. ఇదే కాకుండా ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆయన. జగన్ పాలనలో విపరీతమైన అరాచకాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ను ఎదుర్కోవటం కోసం బీజేపీని జనసేనను కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాము. అంటే అరాచకాలు బటన్కు పోటీలాగే జగన్ అరాచకాలను ఎదుర్కోవడానికి ముగ్గురం కలవాల్సి వచ్చింది, కలిసినందుకు విజయం సాధించామనే మాట కూడా ఆయన చెప్పారు. ఇంకా అనేక అప్పుల మారి రాష్ట్రాన్ని తనకి ఇచ్చిపోవటం, దాని నుంచి బయటపడడం కోసం పథకాల కోసం పడిన శ్రమ, ఇలాంటి చాలా విషయాలు ప్రస్తావించారు. కానీ చాలా ఆశ్చర్యకరంగా విశాఖ ఉక్కు ప్రస్తావన తీసుకొని వచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి దివాళా తీయించే పరిస్థితి, ప్రైవేటీకరణ పరిస్థితి వస్తే తమ జోక్యంతో తాను పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడామని ఆయన అక్కడ చెప్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగలేదు, ప్రైవేటీకరణ ఆలోచనలో మార్పేం లేదని ఈ మధ్య పార్లమెంట్లోనూ బయట కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. పైగా విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది, దాన్ని అమ్మాలి, ప్రైవేటీకరించాలనే నిర్ణయం కేంద్రానిది. జగన్ ప్రభుత్వం కూడా తన పాత్ర నిర్వహించలేదు, గట్టిగా ఎదుర్కోలేదు, అంతవరకు నిజమే. కానీ మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన బహిరంగ సభలో జగన్ దాన్ని ప్రైవేటీకరించవద్దు అనే ఒక కోరిక కోరారు. అంతకు మించి ఆయన ఏమీ చేయలేదు. కార్మికుల మటుకు 1400 రోజులు 15 వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే ఎన్డీఏకి నాయకత్వం కేంద్రంలో బీజేపీది, రాష్ట్రంలో టీడీపీది అయినప్పుడు విశాఖ ఉక్కు యొక్క పరిస్థితికి జగన్మోహన్ రెడ్డిని బాధ్యుని చేయటం అన్నది ఎలా పొసుగుతుంది? రెండో, తమ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 10 నెలలు 11 నెలలు అయింది. కేంద్రంలో అయితే మోదీ ప్రభుత్వమే నిరంతరాయంగా అధికారంలో ఉంది. అంటే మోదీని కాదని జగన్ దాన్ని ఏమైనా నష్టాల పాలు చేయగలిగాడా? మోదీ చేస్తుంటే అడ్డుపడకపోవడం, జగన్ అడ్డుపడలేదని చెప్తే వేరే విషయం. కానీ జగన్ ప్రభుత్వం వల్లనే విశాఖ ఉక్కు దెబ్బతింది, నష్టాల పాలైంది. మేము 11,000 కోట్లు తెచ్చి ఆదుకున్నాం. 11,000 కోట్లతో అది ఆదుకోబడదు, ఎందుకంటే దాని అప్పులే 53,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ తప్పుడు అప్పులు. కావాలని దాన్ని దివాళా తీయించటం కోసం దాన్ని బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేయించనివ్వకుండా, దానికి వచ్చినటువంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు కూడా రాకుండా అక్కడ అదాని పోర్టులో దాన్ని అలా అక్కడే పెట్టి ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి జగన్ మీద రాజకీయంగా చాలా విమర్శలు చేయొచ్చు, అలాగే ప్రతిపక్షాల మీదో లేకపోతే నిర్బంధం చేశారు ఇలాంటి విమర్శలు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు. కానీ
విశాఖ ఉక్కు అన్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ బాట పట్టడానికి ఏ విధంగా జగన్ ప్రభుత్వం కారణమవుతుంది. రెండవది, జగన్ ప్రభుత్వమే కారణమైతే దాన్ని చక్కదిద్ది వెంటనే మేము ప్రైవేటీకరణ ఆపేసామని మీరు ఎందుకు ప్రకటన చేయలేకపోతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో ఇంకా కొంతమందితో కూడా చర్చలు జరిపారు. మీరేమీ భయపడకండి, లేకపోతే ప్రైవేటీకరణ సాగుతుందని అనుకోవద్దండి, అదైతే ఇప్పుడు ఆ ఆలోచన లేదని వాళ్ళు చెప్పారు అని కొన్ని లీకు వార్తలు రాయించారు. లీకు వార్తల కర్మ ఎందుకు? నేరుగా కేంద్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేయడం లేదని వాళ్ళు చెప్తే కదా దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ద్వంద్వ రాజకీయ నాటకం ఏదో నడుస్తున్నట్టుగా ఉంది. కేంద్ర బీజేపీ దాన్ని అమ్మాలనే నిర్ణయాన్ని మార్చుకోలేదు అని కేంద్రంలో చెప్తూ రాష్ట్రంలోకి వచ్చేసరికి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. వాటినే తాము ఘనకార్యంగా ఇంకా ఆపేసాము, ఇంకేమి ఇబ్బంది లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ మరో వంక విశాఖపట్నంలో చూస్తే వచ్చిన డబ్బు పాత బాకీలు కట్టడానికి బ్యాంకులకు చెల్లిస్తాం తప్ప ఉద్యోగుల జీతాల బకాయిలు చెల్లించడానికి కానీ కంపెనీని నిలబెట్టడానికి కానీ లేదని అక్కడ స్థానిక అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఇట్లాంటి వాళ్ళని తొలగిస్తున్నారు. కాబట్టి జగన్ బటను, చంద్రబాబు నాయుడు పథకం, భరోసా వాటి గురించిన పోటీ వాళ్ళు చూసుకోవచ్చునేమో. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు ప్రమాదం పొంచే ఉంది. దాన్ని ప్రైవేటీకరించడానికే కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది. మేము దాన్ని ఏదో ఆపాము అని ప్రభుత్వం చెప్తున్న మాటలకు ఏమీ పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. ఖచ్చితంగా కేంద్రం నుంచి లిఖిత పూర్వకమైన ప్రకటన వస్తే తప్ప అదేదో ఆగిపోయిందని అనుకోవటం అది అర్థరహితం.